ఇది ప్రజా వేదిక. మీ ఊరిలో గవర్నమెంట్ ల్యాండ్ మీద ప్రైవేట్ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఉందా? ఫంక్షన్ హాల్ ఉందా? లేక ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎవరైనా బిల్డింగ్ కట్టారా? అది నిజంగా లీగలా లేక ప్రజల భూమిని వ్యక్తిగతంగా వాడుకుంటున్నారా? తెలంగాణలో గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమిస్తే చట్టం ఏమంటుంది? ఎవరు యాక్షన్ తీసుకోవాలి? మనం ఎలా వెరిఫై చేయాలి? ఈరోజు పూర్తి లీగల్ ఎనాలిసిస్తో మాట్లాడుకుందాం. నమస్తే, నేను స్వప్న, జర్నలిస్ట్. తెలంగాణలో గవర్నమెంట్ ల్యాండ్ అంటే పోరంబోక్ ల్యాండ్, అసైన్డ్ ల్యాండ్, గ్రామకంఠం ల్యాండ్, పంచాయతీ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ల్యాండ్. ఈ ల్యాండ్స్ అన్నీ రెవెన్యూ రికార్డులో నమోదుంటాయి. ల్యాండ్ రికార్డ్స్ మెయింటైన్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్. సర్వే నెంబర్ ద్వారా క్లాసిఫికేషన్ తెలుస్తుంది. తెలంగాణలో ఏ చట్టం అమల్లో ఉంది? తెలంగాణలో గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్ కోసం అమల్లో ఉన్న చట్టం తెలంగాణ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ 1905. ఈ చట్టం ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ను అనుమతి లేకుండా ఆక్రమించడం ఇల్లీగల్. తహసీల్దార్ ఎవిక్షన్ నోటీస్ ఇవ్వగలరు, ఫైన్ విధించవచ్చు, ఫోర్స్ ఎవిక్షన్ కూడా చేయవచ్చు. గవర్నమెంట్ ల్యాండ్ వ్యక్తిగత ఆస్తి కాదు, అది ప్రజల ఆస్తి. ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ ల్యాండ్పై ఉంటే, ప్రైవేట్ స్కూల్ లీగల్గా ఉండాలంటే ప్రాపర్ ఓనర్షిప్ డాక్యుమెంట్స్ ఉండాలి, లేక గవర్నమెంట్ లీజ్ అగ్రిమెంట్ ఉండాలి. స్కూల్ రికగ్నిషన్ ఇస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ లీజ్ లేకుండా స్కూల్ రన్ చేస్తే సీరియస్ వయోలేషన్. రికగ్నిషన్ ఉన్నా ల్యాండ్ ఇల్లీగల్ అయితే ఇష్యూ ఉంటుంది. అసైన్ ల్యాండ్ గురించి ముఖ్యమైన విషయం. అసైన్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ పేదలకు ఇచ్చిన భూమి. అసైన్ ల్యాండ్ అమ్ముకోవడం ఇల్లీగల్, ట్రాన్స్ఫర్ చేయడం ఇల్లీగల్, కమర్షియల్ యూజ్ చేయడం ఇల్లీగల్. వయోలేషన్ అయితే గవర్నమెంట్ తిరిగి తీసుకోవచ్చు. గవర్నమెంట్ ల్యాండ్ ఎలా వెరిఫై చేయాలి? విలేజ్ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళండి. అడంగల్ పహానీ కాపీ తీసుకోండి. సర్వే నెంబర్ చెక్ చేయండి. ఆర్టీఐ వేయండి. ఆర్టీఐ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్, సర్వే నెంబర్ క్లాసిఫికేషన్ ఏంటి, ఆ ల్యాండ్ గవర్నమెంట్ ప్రాపర్టీనా, లీజ్ అగ్రిమెంట్ ఉందా, లీజ్ ఆర్డర్ కాపీ ఇవ్వగలరు. ఎన్క్రోచ్మెంట్ కంప్లైంట్ ఏమైనా ఉందా, ఆర్టీఐ యాక్ట్ మెన్షన్ చేయండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి? ఇఫ్ ఇల్లీగల్ ఆక్యుపేషన్ కన్ఫర్మ్ అయితే తహసీల్దార్కి రిటర్న్ కంప్లైంట్, ఆర్డీఓకి కంప్లైంట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గ్రీవెన్స్, సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ప్రూఫ్ అటాచ్ చేయండి. లీగల్ ప్రికాషన్స్, డైరెక్ట్ సోషల్ మీడియాలో అలిగేషన్స్ వేయకండి. ప్రూఫ్ లేకుండా నేమ్ మెన్షన్ చేస్తే డిఫమేషన్ కేసు రావచ్చు. ఆల్వేస్ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయండి. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. లీగల్ రూట్ ఫాలో అవ్వండి. తెలంగాణలో గవర్నమెంట్ ల్యాండ్ ప్రజల ఆస్తి, అది ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. ఎమోషనల్లీ రియాక్ట్ కాకండి, లీగల్లీ రియాక్ట్ అవ్వండి. సర్వే నెంబర్ వెరిఫై చేయండి. ఆర్టీఐ వేయండి. డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయండి. ప్రాపర్ అథారిటీకి కంప్లైంట్ ఇవ్వండి. నిజం ఆధారాలతో బయటకు తీసుకురావడం, అదే నిజమైన ప్రజాసేవ. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. జీ న్యూస్ గంగా ప్రవాహాన్ని సపోర్ట్ చేయండి. నేను మీ స్వప్న. మరొక స్ట్రాంగ్ లీగల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.